ప్రజెంట్ క్రానిక్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, లేకపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్, లేకపోతే క్రానిక్ కిడ్నీ డిసీజెస్, వీటన్నిటికీ ఉన్న మెడికల్ ఆప్షన్స్ ఫస్ట్ డ్రగ్స్ వాడటం, మెడిసిన్స్ వాడటము, 2 డైట్ మోడిఫికేషన్, 3 ఎక్సర్సైజ్. సో దీస్ ఆర్ ద 3 అవైలబుల్ సోర్సెస్. అండ్ ఇప్పుడు సపోజ్ డైట్ తీసుకున్నాం అనుకోండి, ఎక్సలెంట్ ప్రోటీన్ రిచ్, ఫ్యాట్ రిచ్, కార్బోహైడ్రేట్ లెస్ డైట్ వల్ల కొంత రివర్సిబుల్ కొన్ని రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అలాగే ఎక్సర్సైజ్ ఇస్ మ్యాండేటరీ. ఎక్సర్సైజ్ వల్ల కూడా సో డయాబెటీస్ లాంటి వాటిని మనం కంట్రోల్ చేసుకోగలము, హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేసుకోగలము. అలాగే సో మెడికేషన్ ఎక్సలెంట్. మెడిసిన్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ నౌడేస్. కానీ ఇప్పుడు డైట్ ఉందనుకోండి, ఈ ప్రోటీన్ రిచ్, ఫ్యాట్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్ డైట్ని మనం ఎంతకాలం ప్రొలాంగ్ చేస్తూ వాడుకోగలం. కాంప్లైన్స్ లైక్ ఇంజెక్షన్, ట్యాబ్లెట్ లాగానే ఇంజెక్షన్స్ అయితే ప్రొలాంగ్ వాడలేము. సో ట్యాబ్లెట్స్ అయితే కాంప్లైన్స్ ఎక్కువ ఉంటుంది. అలానే ఈ డైట్, ఈ రిస్ట్రిక్టెడ్, ఇవే తినాలి, ఇవి తినకూడదు అని మనం అప్పటి నుంచి వాడుతున్న డైట్ అంతా వాడిన తర్వాత సో మనం కొంతకాలం మెయింటైన్ చేయగలము. కానీ ఒకసారి ఆపేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ అంటే అవైలబుల్ సపోజ్ కూరలు అరకిలో అంటారు, అవేంటంటే వండటానికి తినటానికి రుచికరంగా అలా లేకపోవటం వల్ల వాటిని ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేము. అండ్ సో టేస్ట్ ఈజ్ ఆల్సో మనకి ఇది కదా బిర్యానీలు వాటితో పోల్చుకుంటే. అండ్ అలాగే సెకండ్ థింగ్ ఏంటంటే మనము ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ సఫిషియెంట్గా చేస్తాము, కానీ కొంతకాలం చేసిన తర్వాత అంటే మనకి ఇప్పుడు బద్ధకం వల్ల రావచ్చు, వేరే అవగేషన్స్ వల్ల రావచ్చు, కొంతకాలము ఆన్ అండ్ ఆఫ్ మనం కంటిన్యూ చేసుకోలేకపోవచ్చు. అండ్ మెడిసిన్స్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్. సో ప్రొలాంగ్డ్ మనం ఏంటంటే కంప్లీట్ క్యూరేజ్ వాడలేదు. సపోజ్ డయాబెటీస్ ఉందంటే సో సో ఇన్సులిన్ తగ్గించడానికి, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి మందులు వాడుతున్నాం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాడటానికి మందులు వాడుతున్నాము. కానీ కార్బోహైడ్రేట్ ఇంటేక్ పెరిగినప్పుడు, ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు 24 hours ప్రొటెక్షన్ అనేది మెడిసిన్స్ ఇవ్వలేకపోయే పరిస్థితి ఉంది. అండ్ వాటిని 5 years 10 years అట్లా యాడ్ ఆన్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ పెంచుకోవాల్సి వస్తుంది. వై? ద బేసిక్ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే అండి, సో యాంగ్జైటీ, స్ట్రెస్, లైఫ్ స్టైల్. సో వీటిల్లో ఏమవుతుందంటే సింపథెటిక్ స్టిమ్యులేషను ఎక్కువగా ఉంటుంది, అగ్రెసివ్ స్టేట్లో ఉంటున్నాము, అవసరానికన్నా ఎక్కువ యాంగ్జైటీలో ఉంటున్నాము, వర్రీసు అండ్ డిప్రెషను, స్ట్రెస్. సో దీస్ ఆర్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఫర్ ఆల్ దీస్ క్రానిక్ కండిషన్స్. సో వీటిని మనం ఎలా అడ్రస్ చేయాలి అంటే డైట్, మెడిసిన్స్, ఎక్సర్సైజు, వీటితో పాటు మనం ఈ హైపర్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ సింపథెటిక్ యాక్టివేషన్ని రెడ్యూస్ చేసుకుంటానికి మనకి చాలా ప్రొసీజర్స్ అనేవి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి మన హీలింగ్ సొల్యూషన్స్లో. ఫస్ట్ పారాసింపథెటిక్ స్టిమ్యులేషను అంటే మనము మన యొక్క నర్వస్ సిస్టమ్ని కొన్ని ప్రొసీజర్స్ ద్వారా సో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకుంటాము. అలాగే సిస్టమ్స్ యాక్టివేషన్. సో ఈ ప్రొలాంగ్డ్ స్ట్రెస్ వల్ల, డయాబెటీస్, వీటి వల్ల ఏమవుతుందంటే నార్మల్ పెరిస్టాల్సిస్ అనేది సిస్టంలో తగ్గిపోతూ ఉంటుంది. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఉందనుకోండి, మనం ముందు మింగిన దాన్ని తిన్న దగ్గర నుంచి ఎక్స్క్రీషన్ అయ్యేదాకా మన పెరిస్టాల్సిస్ అనేది ఒక నార్మల్ ప్రొసీజరు, అది ఇట్ గెట్స్ ఎఫెక్టెడ్. ఇప్పుడు చూడండి, మనం భయంకరమైన పొజిషన్లో ఉన్నాం, ఏం చేస్తామండి, బాత్రూమ్కి వెళ్ళటాన్ని ఆపేసుకుంటాము. సో యాంగ్జైటీగా ఉంటాము. దీనివల్ల ఏంటంటే డైజెస్టివ్ కాంప్లికేషన్స్, డిస్టర్బెన్సెస్ పెరుగుతూ ఉంటాయి. సో వాటిని ఎప్పుడప్పుడు మనం రిలాక్స్డ్గా ఉండి ఆ యొక్క ప్రొసీజర్ తెలుసుకున్న తర్వాత ఎలా అయితే కంట్రోల్ చేసుకోవాలో అనేది ఈ సిస్టమ్ తెలుసుకున్న తర్వాత మనం ఏం ఆటోమేటిక్గా సింపథెటిక్ స్టిమ్యులేషన్ తగ్గిపోతూ ఉండటం వల్ల సో సిస్టమ్స్ యాక్టివేషన్ ప్రొసీజర్ అనే ద్వారా మనం ఏంటంటే ప్రతి ఒక్క సిస్టాన్ని నార్మల్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఫైనల్లీ వచ్చేసి ఏంటంటే సో ఈ డైట్ చార్ట్ ప్రిపరేషన్. అంటే డైట్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే అన్నెసెసరీగా అవి చేయండి ఇవి చేయండి అని ఎక్స్టర్నల్గా 1,00,000 తీసుకొచ్చి వాటన్నిటిని రుద్దటం కన్నా విచ్ ఈజ్ ద మనము పేషెంట్ లేకపోతే ఆ యొక్క డిజార్డర్ ఉన్న వాళ్ళు ఏదైతే యాక్సెప్టబుల్ ఉన్నారో వాళ్ళ దగ్గర లైట్ ట్యూనింగ్తో మనం కూడా డైట్ షెడ్యూల్ని వాళ్ళకి అడ్రస్ చేస్తూ ఉంటాము, విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ లాంగర్ పీరియడ్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్.
డిస్టర్బెన్సెస్ లేకుండా లైఫ్ లాంగ్ ఉండే డైట్నే మనం రికమెండ్ చేస్తూ ఉంటాము. సో ఈ 3 ప్రొసీజర్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు, హైపర్ టెన్షన్ని రివర్స్ చేసుకోవచ్చు, ఈవెన్ ఎథెరోస్క్లెరోసిస్ని రివర్స్ చేసుకోవచ్చు, క్రానిక్ కిడ్నీ కండిషన్స్ని మనము క్యూర్ చేసుకోవచ్చు. సో ఫర్ ఫ్రీ అపాయింట్మెంట్స్